యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామములో వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథంలోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానమునకు ఆర్థిక సహకారం అందిస్తున్న వారు ఉప్పలపాడు వాస్తవ్యులు తలారి దినకర్ దేవదివ్యాని పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు తలారి ఝాన్సీ ఇందిరా లక్ష్మీ కుమారి గారు, మరియదాసు గారు, అమ్మమ్మ తాతగారు వంపుగా నిమ్మానియలు గారు, అపరంజిని రత్నాబాయి గారు, మేనమామ వంపుగాని రవికుమార్, పిన్ని వంపుగాని సునీత. దేవదినకర్ దేవదివ్యానీల కొరకు దయచేసి ప్రార్థించమని మనం చేస్తున్నాను. ప్రభు ఇచ్చిన నూతన జన్మదినమును బట్టి వారిని దేవుడు దీవించాలని ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రం. ఈ రాత్రి కాలం మీ వాక్య ధ్యానం నిమిత్తం మీ పాదముల చెంతకు మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. మీ కృపలో మా ప్రేక్షకులను దీవించండి ప్రభు. ఈ రాత్రి ప్రత్యేకంగా అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. టెలిఫోన్ ద్వారా గత రాత్రి అనేకులు మమ్మలను దర్శించిన వారందరికీ కూడా నాయన నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు పరిష్కారముగా వారి జీవితాలలో అనుగ్రహించబడమని కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. దేవ దివ్యాని కొరకు దినకర కొరకు ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలను దీవించండి. ప్రత్యేకంగా ప్రభు ఈ రాత్రి కాలం వాక్యం వింటున్న ప్రతి ప్రేక్షకుణ్ణి ఆధ్యాత్మిక సత్యములోనికి నడిపించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్టోబర్ మాసములో 8 దినములు 4 పట్టణాలలో యేసే పరిష్కారం పట్టణ కూడికలు, సువార్త కూడికలు ఏర్పాటు చేస్తున్నాం. తదుపరి మీకు వెన్యూస్ కూడా ఇన్ఫామ్ చేస్తాను. తర్వాత ఎపిసోడ్స్లో వెన్యూ ఇన్ఫామ్ చేస్తాం. ఆ ప్రాంతానికి మీరు రావాలని మేము మనవి చేస్తున్నాం. గత రాత్రి కాలపు వాక్య ధ్యానములో 60వ సంకీర్తన మొదటి 4 వచనాలు ధ్యానం చేశాం. ఇందులో 12 ప్రత్యేకమైన వచనాలలో 12 ప్రత్యేక అంశాలు చెప్పాడు దావీదు అని గత రాత్రి నేను మనవి చేశాను. ఆ 12ంటిని మరొకసారి జ్ఞాపకం చేసి ధ్యానంలోనికి వెళదాం. చెప్పాను కదా, 12 వర్తమానాలుగా దీనిని మనం ధ్యానం చేయవచ్చు. డివైన్ డిస్ప్లెజర్, prayer, earthquakes, cup of sufferings, testimony, chosen ones, God's hand, God's holiness, divine leadership, divine ownership, divine help, and the God of wars. 12 అంశాలు ఈ 12 వచనాలలో వ్రాయబడ్డాయి. వీటిలో కొన్ని మనం ధ్యానం చేశాం. దైవిక సంబంధమైన వ్యతిరేక వాతావరణం, ప్రార్థన, దేవుడు కంపింప చేయటం, శ్రమలు, టెస్టిమనీ, ఇవన్నీ చూశాం. సాక్ష్యం ఇచ్చాడు, ధ్వజమును నియమించి ఉన్నాడు అని. తదుపరి వచనాలు చూస్తే, నీ ప్రియులు విమోచింపబడినట్లు, చోజన్ వన్స్, ప్రియులు ఏర్పరచబడిన వాడు. ప్రియుడు అంటే ఎవరు? సంబంధం కలిగిన వ్యక్తి. ప్రియమైన వాడు అంటే అంతకుముందు అతనితో సంబంధం ఉంది. దేవుని యొక్క ప్రియులు ఎవరు? గాడ్స్ చూజన్ రేస్, ఇజ్రాయెల్. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ఎన్నిక చేయబడిన జనాంగం. గత దినం ఎలాగో చెప్పాను. వీరు విమోచించబడినట్లుగా నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. కుడి చేయి అనేది బలమునకు, ప్రాధాన్యతకు, కమ్యూనికేషన్ ప్రకారం తీసుకున్నటువంటి పదమే మనం అర్థం చేసుకోవటానికి. అంతేకాని దేవుని కుడి చేయి ఉంది, ఎడమ చేయి ఉందని కాదు, కుడి చేతిలో ఎక్కువ బలం ఉంటుందని కాదు. మనం అర్థం చేసుకోవటానికి కుడి చేత అంటే ఎక్కువ ప్రభావంతో, ఎక్కువ శక్తితో ప్రయోరైజ్ చేస్తూ మాకు సహాయం చెయ్యి అని అడగటం.
కనుక ఇక్కడ ఎన్నిక చేసుకున్న జనాంగము పట్ల దేవుని యొక్క హస్తమును చాపుము అని చెప్పి అతడు ప్రార్థన చేస్తున్నా. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. తన పరిశుద్ధత తోడు, గాడ్స్ హోలీనెస్ అండ్ గాడ్స్ హ్యాండ్. పరిశుద్ధత తోడు అని దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు దేనిని బట్టి మాట ఇస్తాడు? మనం కూడా మాట ఇస్తాం. చాలా పర్యాయాలు మనం మాట ఇస్తుంటాం. నిన్నటి ఆంధ్రజ్యోతి పేపర్లో చిన్నపిల్లలకు తల్లిదండ్రులు చేసే వాగ్దానాల మీద ఒక ఆర్టికల్ వచ్చింది. ఒక సహోదరి రాశారు. ఆ వాటిలో ఎన్నో తల్లిదండ్రులు ఫెయిల్ అయిపోతుంటారు. దేనికంటే తప్పించుకోవటానికి. పిల్లవాడు ఏడుస్తున్నాడు అనుకోండి, ఇంట్లోంచి మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి బయటికి వెళ్ళే ముందు నీ చాక్లెట్ తెస్తానంటాడు. అంటే ముందు పిల్లవాడిని ఊరుకోబెట్టాలి, తను సౌఖ్యంగా బయటికి పోవాలి. అదే ప్రధానం తప్ప ఆ పిల్లవాడికి నిజంగా తిరిగి వచ్చేటప్పుడు చాక్లెట్ ఐస్ క్రీమ్ తేవాలనేది గుర్తుండదు. అట్లాంటి మాట ఇచ్చే దేవుడు కాదు మన దేవుడు. తన పరిశుద్ధతతోడని మాట ఇచ్చువాడు. గాడ్ ఈజ్ హోలీ, గాడ్ ఈజ్ జస్ట్. దేవుడు న్యాయవంతుడు, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత కలిగిన వాడు అనకూడదు, ఆయనయే పరిశుద్ధతకు మూలం. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ హోలీనెస్. ఆయనే పరిశుద్ధుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవదూతలు, కెరూబులు అక్కడ ఎగురుతూ ఏమని సాక్ష్యం ఇచ్చాయి? 2 రెక్కలతో ఎగురుచు, 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. పాపము ప్రవేశించక పూర్వం దేవుడున్నాడు. దేవదూతలలో మొట్టమొదట పాపం ఐడెంటిఫై అయ్యింది. తర్వాత ఏదైనా వనములో ఆదామునందు పాపం గుర్తించబడింది. అంతకు పూర్వం అనగా దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధుడు. దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం మనం? దేవుడు పరిశుద్ధుడు అన్నప్పుడు పరిశుద్ధత ఎవరి మధ్య? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల మధ్య తాను ప్రత్యేకించబడిన వాడు. హోలీ అనే మాటకు అర్థం సెట్ అపార్ట్, ప్రత్యేకించబడిన వాడు అని అర్థం. ఆయన గుణ లక్షణాల ప్రదర్శనలో ఆయన ప్రత్యేకించబడిన వాడు, ఎవరికి ఆటంకము గుండెవాడు కాడు. ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, తన పరిశుద్ధతతోడు ఆయన మాట ఇస్తాడు. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మాట ఇస్తాడు కనుక ఆయన జరిగిస్తాడు. ఆయన మాట ఇచ్చినది నెరవేర్చి తీరుతాడు. ఆయన మాట తప్పువాడు కాడు, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. పై వచ్చిన ఉత్తరమిమ్ము, క్రింద వచ్చిన మాట ఇచ్చి ఉన్నాడు. ఉత్తరము ఇమ్ము, ఫ్యూచర్ టెన్స్లో ఆయన ఆన్సర్ను కోరుతున్నాడు, జవాబు కోరుతున్నాడు. మాట ఇచ్చి ఉన్నాడు, పాస్ట్ టెన్స్లో వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రెండింటి మధ్య దేవుడు దావీదుతో అనుసంధానమయ్యాడు. 5-6 వచనాల మధ్య దేవుడు తన పరిశుద్ధత తోడని దావీదునకు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు అంటే అది నెరవేరినట్లే లెక్క. ఎందుకంటే దేవునికి భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, భూతకాలం అట్లా తేడాలేముండవు. ఈ భూమి క్రింద, సూర్యుని క్రింద ఉన్న మనకే నిన్న, నేడు, రేపు అనేవి అప్లై అవుతాయి తప్ప దేవుడు నిత్యత్వములో ఉండేవాడు కనుక ఆయనకు ఈ యొక్క కాలములు వర్తించవు. ఆయన మాట ఇచ్చాడు అంటే అది జరిగినది. అందుకనే ప్రభు అంటాడు, మీరు విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు అవి పొంది ఉన్నామని నమ్ముడి. మీరు ప్రార్థిస్తున్నప్పుడు వాటిని పొంది ఉన్నామని నమ్ముడి. అందుకనే యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరును మృతులలో నుండి లేపుతున్నప్పుడు, తండ్రి నీవు నా మాట వినుము అని ప్రార్థించలేదండి. నీవు నా మాట వినినందున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని స్తుతించాడు. కనుక ఆయన మాట ఇచ్చాడు అంటే అది జరుగుతుంది, జరిగింది ఆయన యందు, జరుగుతుంది మన యందు. ఆయన యొక్క తీర్మానం మన జీవితాల్లో మేనిఫెస్ట్ అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బయలుపరచబడుతుంది తప్పక. దేవుని వాక్యం గుణ లక్షణాలను బట్టి అర్థం చేసుకోండి.
వాక్యం చెప్తోంది, పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇస్తున్నాడు. డివైన్ ఓనర్షిప్ని గురించి మాట్లాడుతున్నాడు. దైవ సంబంధమైన అధికారము చొప్పున ఆయన అంటున్నాడు, నేను ప్రహర్షించేదను. భక్తుడు మాట్లాడుతూ, శకెమును పంచిపెట్టదును, సుక్కోతులో ఆయన కొలిపించేదను. గిలాదు నాది, మనష్య నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం, యూదా నా రాజదండం, మోయాబు నేను కాళ్ళు కడుక్కుని పళ్ళెం, ఎదోము మీద నా చెప్పు విసిరివేయుదును. ఫిలిష్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయము, కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును. భక్తుడు ప్రహర్షిస్తూ మాట్లాడుతున్నాడు, ఎదోములోనికి నన్ను ఎవడు నడిపించును. భక్తుడు మాట్లాడుతున్న మాటలలో డివైన్ ఓనర్షిప్ కనిపిస్తోంది. దేవునిదండి, ఈ లోకం ఆయనది, ఈ లోకం సాతానుది కాదు, ఈ లోకం ఆయనది, యాజమాన్యం ఆయనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం ప్రభువు మాటలు గుర్తించండి. గిలాదు ఆయనది, మనష్య ఆయనది, ఎఫ్రాయిము ఆయనది, సుక్కోతులో ఆయనది, షకెము ఆయనది, మోయాబు ఆయనది, యూదా ఆయనది, ఎదోము ఆయనది, ఫిలిష్తియా ఆయనది. సర్వాధికారి అయినటువంటి దేవుడు, సమస్త భూమండలం ఆయనదే. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటున్నాడు ప్రభువు. దేవుడు అట్టి ఆధిపత్యాన్ని విశ్వాసికి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం అండి. దేవుడు ఏమైతే చేయాలనుకున్నాడో అది విశ్వాసి ద్వారా జరిగిస్తున్నాడు. విశ్వాసికి ఆయన యందు అన్ని ఆధిక్యతలు కూడా విశ్వాసము చేత కనిపించబడ్డాయి. ఈ రాత్రి నీవు ఏ స్థితిలో ఉన్నావు? సమస్త లోకము కలిగిన వాని యొక్క బిడ్డగా, ఆయన సేవకునిగా కొదువుల మధ్య కొట్లాడుతున్నావా? సమృద్ధిలోనికి నడిపించగల దేవుని ఎదుట నీ మనస్సాక్షిని ఒక్కసారి పరిశీలన చేసుకో. ప్రహర్షింపజేసే దేవుడు ఉన్నాడండి. మొట్టమొదటి వచనానికి 6వ వచనానికి ఎంత భేదం! మొట్టమొదటి వచనంలో విడనాడుగొన్నావు, చెదరగొట్టావు, కోప్పడ్డావు అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ప్రహర్షించి తిని. దేవుని యొక్క జవాబులు వచ్చినప్పుడు ప్రహర్షించే స్థితి వస్తుంది. నీ వ్యక్తిగత జీవితంలో దీనిని గుర్తెరగమని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. దేవా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో నీవు బయలుదేరటం మాని ఉన్నావు కదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. ఈ 2 వచనాలు చూస్తే దైవిక నాయకత్వం, దైవిక సహాయత్వం రెండింటిని చెప్తున్నాడు. దేవా, నీవు మమ్మల్ని విడనాడి ఉన్నావు కదా, క్వశ్చన్ మార్క్. మరలా అంటున్నాడు, నీవు మా సేనలతో బయలుదేరటం మాని ఉన్నావు కదా, క్వశ్చన్ మార్క్. ఈ 2 ప్రశ్నలు కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు సహాయం నిరాకరణ చేస్తే మనం ఏమైపోతాం? మనము దేవునితో సరిచేసుకునే విషయంలో మనదే ఫాల్ట్ తప్ప దేవుడిది కాదు. దేవుడు ఎన్నడూ దూరంగా ఉండేవాడు కాడు. అదే భక్తుని యొక్క నిరీక్షణ. మమ్మల్ని విడిచావు, మా సేనలతో బయలుదేరటం మాని ఉన్నావు అన్నప్పుడు దేవుడు పర్పస్ఫుల్గా తన బిడ్డల జీవితాల్లో మేలు కొరకు ఈ కార్యాలు చేస్తున్నాడు. అయితే భక్తుడు అంటున్నాడు, మనుషుల సహాయము వ్యర్థము, మనుషుల సహాయము వ్యర్థము. డివైన్ హెల్ప్ అండ్ హ్యూమన్ హెల్ప్. మనుషుల సహాయం వ్యర్థం. మనిషి ఎంతవరకు సహాయం చేస్తాడు? తాత్కాలికమే. తల్లిదండ్రులు అనుకుంటారు తమ బిడ్డలకు టాప్ లైఫ్ ఇవ్వాలి అనుకుంటారు, గ్రేట్ ఫ్యూచర్ ఇవ్వాలి అనుకుంటారు. అది వారి చేతుల్లో ఉందా చెప్పండి? తన గుండె ఎప్పుడు ఆగిపోతుందో ఆ తండ్రికి ఏం తెలుసు? చాలా విచిత్రమైన విషయాలు బైబిల్లో ఉన్నాయి, మనకు సమయం చాలదు. యాకోబు యవనుడిగా ఉన్నప్పుడు ఏశావు తరుముతుంటే చనిపోతానని భయపడి ఆదికాండం 28వ అధ్యాయంలో బేతేలు అనుభవంలో దేవుణ్ణి అడుగుతాడు, దేవా, నాకు వస్త్రము, ఆహారము దయచేసి నా ప్రాణం కాపాడు అని. యవనుడు, ఒక 30 ఏళ్ళు అనుకుందాం ఉదాహరణకి, తన ప్రాణం ఎప్పుడు పోతుందో అని భయపడ్డాడు. 130వ సంవత్సరాన ఫరో ఎదుట ఫరోను దీవిస్తున్నప్పుడు ఫరో చేత అడగబడ్డాడు, నీ వయసు ఎంత అని, నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని అని. 130 అని చెప్పాడు. 100 ఏళ్ళు ఎవరు కాపాడారు అతన్ని? దేవుడే కాపాడాడు. ఎన్ని పరిస్థితులు గుండా వెళ్ళాడు. అందుకని అంటాడు, మనుషుల సహాయం వ్యర్థం. మనుషులు సహాయం
చేస్తే అది శాశ్వత కాలం ఉండదు. నిజమండి. మనుషుల సహాయం వ్యర్థం. మనుషులపై ఆధారపడవద్దు. యేసే పరిష్కారంలో ఎన్నడూ మనుషులపై ఆధారపడటం లేదు. మానివేశ. ఎందుకంటే దేవుని సహాయం కోరుకున్నాం. దేవుడు తన విధానములో తాను సహాయం చేయిస్తాడు. తన శైలిలో మనకు సహాయం అందించగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు. వాక్యాన్ని అర్థం చేసుకోండి. దేవుని సహాయం గొప్పది. బైబిల్ గ్రంథంలోకెల్లా సెంటర్ వర్స్ తెలుసునా? మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే మన దేవుడిని యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పబడినటువంటి వచనం 108వ కీర్తనలో చెప్పబడిన వచనం బైబిల్ గ్రంథం అంతటికీ కూడా మధ్యస్థ వచనం, సెంటర్ వర్స్ ఆఫ్ ద బైబిల్ వర్సెస్. కాబట్టి దేవుణ్ణి సహాయం కోరుతున్నావా? ఈ మాట మా సేనలతో బయలుదేరటం మానితివి కదా. అన్సీన్ గాడ్, కనపడనటువంటి దేవుడు ప్రతి యుద్ధాన కూడా కనపడకుండా నిలిచిన సైన్యాధిపతి యెహోవా దేవుడు. అందుకనే యెహోవాను గురించి మాట్లాడుతున్నప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా అని మాట్లాడతారు. దేవుని సైన్యం, దేవుని బిడ్డలు సైన్యముగా నిలిచి పోరాడిన ప్రతిసారి కూడా దేవుడే ప్రధానమైన సైనిక అధికారిగా నిలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎన్ని పోరాటాలు, మనుషులతో పోరాటం, పరిస్థితులతో పోరాటం, ఆర్థిక స్థితితో పోరాటం, అనారోగ్య స్థితితో పోరాటం, సమాజంలో పోరాటం. ఎన్ని పోరాటాలలో నీ నావికుడెవరు? నీ నాయకుడెవరు? నీ సైన్యాధిపతి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు అని నేను మనవి చేస్తున్నాను. యేసు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. దేవుడు నీ పక్షంగా యుద్ధమాడుతాడు. ఇశ్రాయేలీయులకు మోషే ఇచ్చిన అభయ హస్తం తన హస్తం కాదు, దేవుని హస్తం. మీరు ఊరికే నిలిచి చూడండి. యెహోవా ఈ దినమున మీకు అనుగ్రహించు రక్షణను మీరు ఊరికే నిలిచి ఉండి చూడండి. ఈ మాటలు గ్రహించండి, మీ జీవితానికి అప్లై చేసుకోండి. మీరు ఊరికే నిలుచుని చూడండి. మీ దేవుడు మీ పక్షంగా శూర కార్యములను జరిగించగలిగినటువంటి వాడని దయచేసి గుర్తించండి. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం అలసిపోయావా? మనుషుల సహాయం అందటం లేదా? అరులు చాస్తున్నారు అధికారుల యొద్ద ప్రజానీకం, సహాయం చేయండి అని ఆర్తనాదాలు చేస్తున్నారు. క్షతగాత్రులైన వారు వైద్యుల కోసం ఆదుకొనండి, సంరక్షించండి, కాపాడండి అని కేకలాగిపోతున్నాయి. మనుషులు చనిపోతున్నారు. అభ్యర్థనలు చెత్తబుట్ట దాఖలవుతున్నాయి. అధికారులు మెన్నుండుకుంటున్నారు. ఈ లోక పరిస్థితులు మనిషిని సంరక్షించలేవు. ఈ లోకంలో ఉన్న ఏది కూడా ఒక మనిషి యొక్క ఆధ్యాత్మిక అవసరతను సంపూర్ణంగా తీర్చలేదు. మానవుని యొక్క అంతరంగంలో మిగిలిపోయినటువంటి ఆ ప్రత్యేక అవసరతలను దేవుడి తప్ప ఎవరు తీర్చగలరండి? అవన్నీ గుర్తించిన వాడు గనక మాట్లాడుతున్నాడు. దావీదు కీర్తనాకారుడు, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము చేయుము అనలేదు, దయచేయుము అన్నాడు. సహాయము చేయుము కామన్ వర్డ్, సహాయము దయచేయుము విధేయతతో కూడిన మాట. దేవుని సన్నిధిలో విధేయతతో, వినమ్రతతో, విరిగి నలిగిన హృదయముతో, ఆయనపై సంపూర్ణ ఆధారముతో నీ సమస్యలను గూర్చి మొరపెడుతున్నావా? మొరపెట్టు. నాకు చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి, వాటి గురించి నేను మొరపెడుతున్నాను. నేను ఆనందించే రోజు ఒకటి ఉందని నాకు తెలుసు. నేను ప్రహర్షించే రోజు ఒకటి ఉందని నాకు తెలుసు. నా కన్నీటికి జవాబు వచ్చే రోజు ఒకటి ఉందని నేను ఎరిగి ప్రార్థన చేస్తున్నాను. మరి మీ విషయం ఏమిటి? మీరు ప్రార్థిస్తున్నారా? మీ దేవుడు మీ పక్షంగా నిలిచి ఉన్నాడని మీరు గుర్తెరిగారా? ఉపదేశముతో కూడినటువంటి దైవ ధ్యానాన్ని దావీదు భక్తుడు రాస్తున్నాడు. ఎదోమీయులు 12,000 మంది హతమైన సందర్భంగా యోవాబు వారిని చంపి వచ్చినప్పుడు
దావీదు రచిస్తున్న ఈ కీర్తనలో అంటున్నాడు, శత్రువులను జయించుటకు మాకు సహాయము చేయము. దేని వలన మేము శూర కార్యములను జరిగించదము? దేని వలన మా శత్రువులను మేము అనగదొక్కుదము? మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. ఆయనే అనే పదం ఆఖరి వచనం, ఆఖరి మాట అండర్లైన్ చేయండి. 12వ వచనం ముగింపు ఆయనే. ఆయనే, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. శూర కార్యములను జరిగించేది ఎవరి వలన? దావీదు బలము వలన, దావీదు చుట్టూ ఉన్న 30 మంది పరాక్రమవంతుల వలన, దావీదు యొక్క అసంఖ్యాకమైన సైన్యము వలన, దావీదుకున్నటువంటి విశేషమైన బలము వలన, దావీదుకు కలిగిన ధైర్యం వలన కాదు, దేవుని వలన. ఏమేమి దావీదుకు కలిగాయో వాటి వలన కాదు, కానీ ఏమైతే కలిగి ఉన్నాయో వాటిని అనుగ్రహించిన దేవుని బట్టి శూర కార్యాలు జరిగిస్తాయి. కాబట్టి సామర్థ్యము వలన కాదు, సామర్థ్యం ఇచ్చిన దేవుని వలన సాధ్యం. దేవుని వలన సాధ్యం. సోదరుడా, సోదరి, దేవుని వలన సమస్తం సాధ్యం. నీ జీవితంలో నీవు మిగిలిన శేష జీవితం గొప్పగా జరిగించటానికి నీ జీవితంలో దేవుని వలన సాధ్యం. నీ కుమార్తె వివాహం దేవుని వలన సాధ్యం. చాలామంది అనుకుంటారు, మేము ప్రభువుని తెలుసుకున్నాం కాబట్టి మా కుమార్తెకు వివాహం కావటం లేదు అనుకుంటారు. ప్రార్థించడం ప్రారంభించండి, వాక్యాన్ని నమ్మండి, దేవుడు సహాయం చేస్తాడు. దేవుని వలన సాధ్యం. కుటుంబాలు వెలివేశాయి, మమ్మల్ని రానివ్వటం లేదు కాబట్టి మేము ఆర్థికంగా చితికి ఉన్నాం, మాకు దిక్కెవరు అనుకుంటున్నారా? దేవునికి సమస్తం సాధ్యం. మీరు ఇప్పుడు ఒంటరి, కొంతకాలానికి మీరు 1000 మందితో సమానమవుతారు. ఒకప్పుడు నేను పరిచర్య ప్రారంభించినప్పుడు ఒంటరి, ఈరోజు కొన్ని వేల మందిగా విస్తరించి నాతో పాటు పరిచర్యలో ఉన్నారు. ఇవాళ ప్రతి పైసా ఇచ్చే భాగస్థుడు కూడా పరిచర్యలో ఉన్నాడు. సోదరుడా, సోదరి, దేవుని యొక్క హస్తం మన పక్షంగా చాపబడుతోంది. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుమని ప్రభువు పేరట నేను మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలో శూర కార్యములను జరిగించి నీ శత్రువులను అనగదొక్కుతాడు. ఆయనే అనగదొక్కుతాడు. నీవు ఊరికే నిలిచిండి చూడటమే. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది. బలమైన రాజులు కొట్టుకుపోయినట్లుగా కొట్టుకుపోతారు. రాజ్యాలు మారిపోయాయి, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మారిన ప్రభుత్వాలు మారిపోయాయి. బైబిల్ గ్రంథంలో ఎంత విచిత్రం అంటే ఒక్క మాట నేను చెప్తానండి. బబులోను సామ్రాజ్యాధినేత నెబుకద్రెజరు యెరూషలేము చుట్టూతా దండ్లు కట్టి సిద్కియా కాలంలో వారిని చెరలోనికి తెచ్చి కన్నులు ఓడబీకి చెరలోకి తెచ్చాడు. అట్లాంటి రాజు తనంతట తాను తన దేశంలో ఒక శాసనం చేశాడు, ఈ దేవుడు తప్ప ఏ దేవుడు లేడు, యెహోవా తప్ప ఇతర ఏ దేవుడు లేడు, ఎవరు తన రాజ్యములో యెహోవాను తప్ప దేనిని పూజించకూడదని శాసనం చేశాడు. అర్థమవుతోందా? శత్రువులను మార్చేటువంటి దేవుడు, నీకు వ్యతిరేకంగా లేచిన వారిని ప్రభువు తన యొక్క అద్భుతమైన శక్తి చేత ఆదుకునేటువంటి వాడు. సోదరుడా, సోదరి, వాక్య ధ్యానాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. ఈ కీర్తన 12 ప్రాముఖ్యమైనటువంటి అంశాలతో మనం నిన్న ఈ దినం ధ్యానం చేశాం. వాటిని ఒక్కసారి చెప్పి నేను ముగిస్తాను. దైవిక సంబంధమైనటువంటి డిస్ప్లెజర్, వ్యతిరేక పరిస్థితి, ప్రార్థన, దేశమును ఆయన కదపటం, సఫరింగ్స్, సాక్ష్యం, ఎన్నిక చేయబడిన ప్రియులు, దేవుని హస్తం, దేవుని పరిశుద్ధత, దైవిక నాయకత్వం, దైవిక యాజమాన్యం, దైవిక సహాయం, యుద్ధములో సహాయకుడిగా నిలుచు దేవుడు. ఈ 12 అంశాలు నిన్న ఇవాళ చూచాం. మీ జీవితానికి వాక్యం అన్వయించుకోండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. అక్టోబర్ మాసంలో 8 దినాలు 4 పట్టణాలు, పోలవరం, తణుకు, కొవ్వూరు, నెడదవోలు, ఈ 4 పట్టణాల్లో సువార్త సభలున్నాయి. నేను 8 రోజులు నేను వాక్య ధ్యానం చేయటానికి ఆ పట్టణాలకు వస్తున్నాను.
తదుపరి ఎపిసోడ్లో మేము ఈ డీటెయిల్స్, వెన్యూ, డేట్స్ అనౌన్స్ చేస్తాం. ఈ లోపల ప్రార్థించండి. మనము ఇంతవరకు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథములోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య ధ్యానానికి ఆర్థిక సహకారం అందించిన వారు ఉప్పలపాడు వాస్తవ్యులు తలారి దేవ దినకర్, దేవ దివ్యానీల పుట్టినరోజు సందర్భంగా తలారి ఝాన్సీ ఇందిరా లక్ష్మీ కుమారి గారు, మరియదాసు గారు, అమ్మమ్మ తాతగారు వంపుగాని ఇమ్మానియేలు గారు, అపరంజిని రత్నబాయి గారు, మేనమామ వంపుగాని రవికుమార్, పిన్ని వంపుగాని సునీత, దేవదినకర్, దేవ దివ్యాని కొరకు ప్రార్థించమని, ప్రార్థన చేయమని ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను. ముండూరులో ఇమ్మానియేలు గారు మాకు చాలా సహకారి, దైవ సేవకుడు, ఆదరించువాడు. ఆయన కుటుంబం కొరకు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు. 60వ సంకీర్తన ఈ 2 దినాలు ధ్యానించుటకు మీరు మాకు సహాయం చేశారు. 12 ప్రత్యేక అంశాలు మేము నేర్చుకున్నాం ప్రభు. ఈ యొక్క కీర్తనలో ప్రేక్షకులను దీవించండి. అక్టోబర్ మాసంలో జరగబోతున్నటువంటి పట్టణ కూడికలను దీవించండి ప్రభు. అటువలనే పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా సువార్త ప్రకటనకు ద్వారములను తెరవండి. వెలుగు క్రిస్టియన్ ప్రింటింగ్ ఉచిత ప్రెస్ను మీరు దీవించి అనేక మ్యాగజైన్స్ కలిగిన వారు వచ్చి ఈ సర్వీసెస్ను ప్రభు వినియోగించుకోవడానికి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ను మాకు ఇవ్వండి. యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సదాకాలము మనకు తోడై ఉండును గాక. ఆమెన్.